భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ రూరల్ నారాయణపురం మండలం సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం లక్కారం వేది సుభాష్ రెడ్డి ఫామ్ హౌస్ లో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిరెడ్డి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ రూరల్ నారాయణపురం మండలం సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం లక్కారం వేది సుభాష్ రెడ్డి ఫామ్ హౌస్ లో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వేంచేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిరెడ్డి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 32 కోట్ల ఓట్లు సాధించిందని, కావున ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి అందరినీ బీజేపీలో సభ్యులుగా చేర్చాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో రాజకీయ మైదానం ఖాళీ కనిపిస్తుందని, ఈ ప్రభుత్వం సమీక్షలతోనే కాలం గడుపుతున్నదని తప్ప సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటి వరకు పూర్తిగా రుణమాఫీ కాలేదని, వరి కోతలు ప్రారంభం కావస్తున్నా రైతులకు రైతు బంధు వేయలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ అని, క్రమశిక్షణ గల కార్యకర్తలున్న పార్టీ అని, రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా బీజేపీ అధికారం చేపడుతుందని, అక్టోబర్ 5వ తారీఖు వరకు మునుగోడు నియోజకవర్గం అత్యధిక సభ్యత్వం చేసిన నియోజకవర్గంగా ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమావేశంలో వేది సుభాష్ రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే తుల్లా వీరేందర్ గౌడ్, నల్గొండ జిల్లా సభ్యత వివిధ మండలాల అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేశం యాదవ్, సుడివి రాజు శంకర్, బచ్చనగోని దేవేందర్ యాదవ్, పోలోజు శ్రీధర్ బాబు, భక్తుల అంజయ్య గౌడ్, సభ్యత్వ ప్రముఖుడు ఆల చిరంజీవి, భాస్కర్ నరసింహ, గుజ్జాల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, కాయితి రమేష్ గౌడ్, అశోక్ కంది లక్ష్మారెడ్డి, కట్ట కృష్ణ, జగత్ ఫకీర్, శ్రీనివాస్ రెడ్డి, ఉప్ప ఆంజనేయులు, కడారి ఐలయ్య, ఒంగోలు రమణాకాంత్, పోరుగంటి భానుప్రకాష్, బడుగు ధనంజయ, బాతురాజు ప్రవీణ్, కానుగు శేఖర్, కానుకొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు.